I'm putting everything in our. అది నా ఐడియా. Yeah, thank you for the gift. హలో, మా కోతి పిల్లలు అక్కడ 2 సర్దుకుంటున్నారు బట్టలు. మేము త్వరలో వెకేషన్కి వెళ్తున్నాము. సో అందుకోసమని వాళ్ళిద్దరు ఆల్రెడీ బట్టలు సర్దడం స్టార్ట్ చేశారు. మాది ఇంత షాపింగ్ జరిగింది. నేను షాపింగ్ అవన్నీ పెద్దగా ఏం షూట్ చేయలేదు, కానీ ఏం తీసుకున్నానో చూపిస్తాను సింపుల్ గా. నిన్న ఒక స్టోర్కి వెళ్ళాను, రీట్ మ్యాన్ అని చెప్పేసి. అక్కడ ఏంటంటే సేల్ క్లోజింగ్ సేల్, స్టోర్ క్లోజింగ్ సేల్ అని ఫ్రెండ్ చెప్తే వెళ్ళి ఫ్రెండ్తో పాటు వెళ్తే అక్కడ కొంచెం స్టఫ్ దొరికింది. అన్ని ఆల్మోస్ట్ 75% ఆఫ్కే వస్తున్నాయి. ఫస్ట్ అవుట్ఫిట్ ఇది $15 అయితే దీంట్లో మళ్ళీ సగానికి వచ్చింది. సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి ఇవి పండు కోసం అని తీసుకున్నాను. ఈ 2 $20 అయితే $10కి వచ్చింది. ఇంకొకటేమో ఇది నా కోసం తీసుకున్నాను. ఇది $35 చూపిస్తుంది, అంటే అప్రాక్సిమేట్లీ 17.50 అంతకే వచ్చింది. సో టోటల్ అంతా కలిపి $44 అయిందనమాట ఈ 3 అవుట్ఫిట్స్ కలిపి. పండుకి ఇలాంటి దానికోసం చాలా రోజుల నుంచి నేను వెతుకుతున్నాను. పండు కూడా అడుగుతోంది, లక్కీగా దొరికింది కదా పండు. ఫ్యామిలీ టైం నడుస్తుంది. యాక్చువల్లీ కింద కూర్చొని చూపిస్తాను. మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ పండుకే ఉంటుంది. వైట్ షర్ట్ కావాలంట. ఎందుకు పండు? తనకు ఒక జీన్స్ అండ్ బ్లాక్ టీ షర్ట్ తో మ్యాచ్ చేసుకోవాలి అని ఒక ఇమాజినేషన్ ఉంది, దానికోసం తీసుకుంది. టీ షర్ట్ ఇది అబ్బుగాడి కోసం తీసుకున్నాను. యాక్చువల్లీ గాలి బొక్కల చొక్కా లాగా ఉంటుంది ఇది, బట్ ఇట్స్ క్యూట్ కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి తీసుకున్నాను టీ షర్ట్స్. 3 టీ షర్ట్స్ తీసుకున్నాను, పండుకి నాకు ఇద్దరికి. ఎవరు ఇంటికి వచ్చిన తర్వాత సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఇదేంటంటే ఈ షర్ట్స్ 2 పండు కోసమే, తనే అడిగింది షర్ట్స్. ఇదొకటి అండ్ ఇదొకటి. ఇట్లా ప్లేడ్ అంటే ఇట్లా చెక్స్ ఉంటాయి కదా, వాటిని అలా అంటారంట. సో ఇవి తీసుకున్నాను. జీన్స్ ఏంట్రా, ఇది అబ్బు కోసం తీసుకున్నాను. ఈ జీన్స్ ప్యాంట్ షార్ట్. అండ్ చాలా ఉన్నాయి రోయ్. అండ్ ఇది ఎవరి కోసం? ఇది టీ షర్ట్. అండ్ ఇంకొకటి ఇది పండుకే ఉంటుంది డెఫినెట్లీ. ఓ పండు బాగుందా? సో ఇవి 3 టీ షర్ట్స్ కోసం 3 షార్ట్స్ తీసుకున్నాను. మళ్ళీ అబ్బుకోని కోసం ఈ షర్ట్ తీసుకున్నాను, చూపించలేదు కదా. చూడండి ఎంత క్యూట్ ఉందో. ఇవన్నీ అబ్బు కోసం, ఇంకా ఉన్నాయి, అప్పుడే అయిపోలేదు అబ్బుగాడి. ఈ 3 టీ షర్ట్స్ కాస్కోలో తీసుకున్నాను. ఇది పండు కోసం. ఓ పండు ఇది నీకే కదా. సారీ, ఇది మా ఆయన కోసం తీసుకున్నాను. పాపం ఆయనకి ఏం లేవు. ఇది కూడా మా ఆయన కోసమే పాపం. పూల చొక్కా ఏమండి అబ్బుకి ఇది తీసుకున్నాం. చాలానే తీసుకున్నాం. సో అది మా టోటల్ షాపింగ్. అండ్ అది 25, బట్ ఇది ఇంకా ఎంత క్యూట్ ఉంది. బట్ ఇది కూడా 25. ఇది చాలా బాగుంది అసలు. హలో, నమస్తే, అందరు బాగున్నారా? చాలాసేపటి తర్వాత నా వాయిస్ ఓవర్తో నేను హలో చెప్తున్నాను. ఎన్ని రోజులు అయిపోయిందో మీ అందరికీ ఇలా చెప్పి. మచ్ నీడెడ్ వెకేషన్ అనిపించింది నాకు, అందుకే నేను ఇన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాను. వెకేషన్కి వెళ్ళే ముందు అసలు ఎన్ని పనులు ఉండేనో, ఏమైనా ఎడిట్ చేద్దామంటే కూడా టైం దొరకలేదు. మీరే చూస్తున్నారు కదా, ఇదంతా సర్ది ప్యాకింగ్ చేసి కావాల్సినవన్నీ తెచ్చుకొని మళ్ళీ వండుకొని ఇలాంటివన్నీ చాలా ఉండే అనమాట. అవన్నీ అవ్వడానికి ఇంత లేట్ అయిపోయింది. నేనైతే ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాను. ఇవన్నీ ఒక 3 సూట్ కేసులలో మొత్తం అన్నిట్లో ప్యాక్ చేసేసాను. నా యూట్యూబ్ కెరియర్లో ఇన్ని డేస్ కంటిన్యూస్గా బ్రేక్ తీసుకోవడం ఇది ఫస్ట్ ఆర్ సెకండ్ టైం ఉంటుంది నాకు తెలిసి. అంతే, ఇన్ని రోజులు ఎప్పుడు తీసుకోలేదు. నాట్ ఈవెన్ షార్ట్స్ కూడా పెట్టలేదు. నాకు తెలియదు ఈ వీడియో ఎంత రీచ్ అవుతుందో ఏమో కూడా తెలియదు నాకు, బట్ స్టిల్ పెడుతున్నాను. మెయిన్గా స్కిన్ కేర్ ఎసెన్షియల్స్ అవి కావాలి కదా, అందుకే నేను షాంపూస్, మాయిశ్చరైజరు, ఫేస్ వాష్, లిప్ బామ్, హ్యాండ్ క్రీమ్, ఇంకా సన్ స్క్రీన్స్ ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకుంటున్నాను. కెనడాలో మీరు చూస్తున్నదంతా ఎండ కాదు, చాలా బీభత్సంగా ఉంది, అంత ఎండ పెడుతుంది. సో సన్ స్క్రీన్స్ ఆర్ మస్ట్. అండ్ ఇక్కడ నేను ఒక ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. మేము రేపే స్టార్ట్ అవ్వాలి, అందుకోసమే నేను ముందు రోజు ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. శనగపిండి, పసుపు అండ్ కర్డ్ ఫేస్ ప్యాక్. చాలా గ్లోయిగా అనిపించింది, ఫేస్ అయితే చాలా బాగా అనిపించింది. నా ఫేవరెట్ ఫేస్ ప్యాక్ కూడా. అండ్ అవి అయిపోయిన తర్వాత ఇంకా సర్దే ఉండే, అసలు ఎన్ని ఉన్నాయో సర్దడానికైతే. నేను ఎంత ప్లాన్ చేసుకుంటున్నా కానీ అదంతే లేట్ అవుతుంది. అబ్బుగాడి ఆఫ్టర్ ఫేస్ డీటాన్ ప్యాక్ వేసిన తర్వాత వాడి ఫేస్ అలా ఉంది ఫ్రెండ్స్. హౌ ఆర్ యూ ఫీలింగ్?
ఎలా అయిపోయాడంటే ఫుల్ ట్యాన్గా అయిపోయాడు. పన్నాడు పన్నావు ఇక మళ్ళీ మేము టొరంటో వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మాకు ఆల్మోస్ట్ 16 hours పైనే జర్నీ ఉంటుంది. మధ్యలో మేము క్యూబెక్లో ఆగబోతున్నాము. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కలిసి వెళ్తున్నాము. ఇంకా దారిలో వెళ్ళడానికి ఏమైనా స్నాక్స్ చేసుకుంటే బాగుంటుంది అనిపించి మసాలా బొరుగులు, కొన్ని పీనట్స్ అండ్ మేము ఇన్స్టంట్ పాట్ కూడా పెట్టుకుంటున్నాము. ఎక్కడైనా మాకు ఇబ్బందిగా అనిపిస్తే రైస్ అలా కుక్ చేసుకొని పులిహోర పేస్ట్ పెట్టుకున్నాము. అది కూడా ఇబ్బంది లేకుండా కిడ్స్ ఉన్నారు కాబట్టి. వాడు పోయినప్పుడు నేను చూసుకున్నా. ఓకే, వాడు వచ్చినప్పుడు నాకు పెట్టలేదు కదా. వాడిని నాది వాడికి నచ్చేది అక్కడే పెట్టుకున్నాను. ఎప్పుడు When I first came in, I was sitting down. I had to watch yours. You could have told me. అది నీ తప్పు, నువ్వు నాకు చెప్పలేదు. Two hours for mine. అది వాడి తప్పే కదమ్మా. వాడు అంటే మా ఇద్దరికి నచ్చేది పెట్టేదాన్ని. నాది ఒక్కసారిగా పెట్టలేదు. ఫాదర్ గారు మీరే జడ్జి ఇక్కడ. ఇప్పుడు కూడా ఇద్దరికి నచ్చేది పెట్టినా కదా. But first me. కార్డ్ ఆర్డర్ పెడితే వాడు రాంగ్ డెలివరీ చేశాడు యాక్చువల్లీ. సో దాంట్లో ఏమో చేయంటే ఇలా కార్న్ ఒక 20-30 యాపిల్స్ వచ్చాయి. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు మాకు ఇవి. ఇంకా నయం వెజ్వే తెచ్చిచ్చాడు అన్ని, నాన్ వెజ్ తెచ్చకుండా కదా. అండ్ ఇంత షుగరు అసలు ఎందుకు తెచ్చాడో తెలియదు. ఇన్ని ఆపిల్ జామ్ ఏమైనా చేసుకుంటున్నారో ఏమో మరి. అసలు చాలా ఉన్నాయి. సో ఎలాగో రేపు ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ తీసుకొని వెళ్తా, అందరూ తినేస్తారుగా. కానీ నేనేం చేశానంటే తీరా వెళ్ళే ముందు అవి ప్యాక్ చేసుకొని వెళ్ళడం మర్చిపోయాను. అవి అలానే ఉండిపోయాయి. ఇంకా నాకు మెయిన్ వరీ ఏంటి అంటే నా మొక్కల గురించి. ఈ మొక్కలు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు నేను ఒక 2 days బ్యాక్ ఒకటి ఆర్డర్ చేశానండి. ఇలాగా మొక్కలకి సెల్ఫ్ వాటరింగ్ చేసుకునేలాగా. అదేంటో నేను చూపిస్తాను. బయట ప్లాంట్స్కి నాకు టెన్షన్ లేదు, ఎందుకంటే అప్పుడప్పుడు వాటర్ పడుతూ ఉంటాయి కాబట్టి. ఇంకా కొన్ని వదులుకోవాల్సిందే ఒకవేళ మరి టూ మచ్గా అయితే. ఇండోర్ ప్లాంట్స్ నాకు కొంచెం టెన్షన్ ఉండే, ఎందుకంటే ఇవే నాకు చాలా ఇష్టంగా వింటర్ నుంచి పెంచుకుంటున్నాను కదా, అందుకోసమని. వీటిని ఏం చేశానంటే నేను వాష్రూమ్లో ఒక కవర్ వేసేసి ఆ కవర్ మీద ఈ ప్లాంట్స్ అన్నీ పెట్టేశాను. తర్వాత ఈ సెల్ఫ్ వాటరింగ్ మిషన్ ఒకటి ఉంటే అది ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా, వాటిని మా ఆయన ఫిక్స్ చేశాడనమాట. ఎలా సర్వైవ్ అవుతాయో వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు. మొత్తానికైతే ఇలా తీసుకొని ప్లాంట్స్ అన్నిటికీ ఒక రకంగా సెట్ చేసాము. అసలు ఇల్లు ఇచ్చిపెట్టి వెళ్ళాలి అంటే ఎన్ని పనులు ఉంటాయో కదా. ఎస్పెషల్లీ మాకు ఇది లాంగ్ వెకేషన్. కిడ్స్ హాలిడే స్టార్ట్ అవ్వగానే బయలుదేరుతున్నాం కాబట్టి ఒక 10-15 days ఇలా వెకేషన్లోనే స్పెండ్ చేయబోతున్నాము. అందుకే చాలా ప్యాక్ చేసుకోవాల్సి వచ్చింది. మొత్తానికి ఇలా అన్నీ ప్యాక్ చేసుకొని మేమైతే కార్ జర్నీ మొదలు పెట్టబోతున్నాము. Are you guys ready? Yeah. Yay, let's go. Where are we going? Yay. సో మధ్యలో ఒక చోట ఆగామన్నమాట. ఫ్రెండ్స్ అందరూ ఇంటి దగ్గర నుంచి కదిలిన తర్వాత మధ్యలో ఒక ప్లేస్లో ఆగి అక్కడ గ్యాస్ వేయించుకొని ఆ తర్వాత కొంచెం ఏమైనా కొనాలి, స్నాక్స్ అలా కొనాలి అనుకుంటే అక్కడ తీసేసుకొని మళ్ళీ అక్కడ నుంచి క్యూబెక్కి స్టార్ట్ అయ్యాము. ఒక హోటల్ అయితే తీసుకున్నామండి మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి. మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక 10 hours జర్నీ ఉంటుంది కాబట్టి మధ్యలో ఒక హోటల్ తీసుకున్నాము. ఆన్ ద వేలో టిమ్ హార్టన్స్ ఉంటే వీళ్ళు అవికి మొన్న ఒక గిఫ్ట్ కార్డ్స్ వచ్చాయి, దాన్ని యూజ్ చేసి ఇవి డోనట్స్ తీసుకున్నారు. భలే ఉన్నాయి, బాదుషా లాగా ఉంటాయి లిటరలీ ఇవి ఈ డోనట్స్, ఎస్పెషల్లీ టిమ్ హార్టన్స్వి. ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినందుకు అసలు ఎక్కడ బోరింగ్గా అనిపించలేదు. మేము కాసేపు కాల్స్లో ఉన్నాము, కాసేపు దిగి మాట్లాడుకుంటున్నాము. ఇలా చాలా హాయిగా ప్లెజెంట్గా జరిగింది జర్నీ. ఇన్ కేస్ వీళ్ళే కానీ లేకపోయింటే చాలా బోరింగ్గా అనిపించేది. ఇంత లాంగ్ జర్నీ అస్సలు చేసి ఉండేవాళ్ళమే కాదు. ప్రస్తుతానికైతే 3 families వెళ్తున్నాము. మా ముందు ఒకరు, మా వెనకలు ఒకరు, మధ్యలో మేము, ఇలా 3. ఇంకా ఎక్కడ లైన్ అనేది మిస్ అవ్వకుండా వెళ్తూనే ఉన్నాము. ఎంత ఎర్రగా
యూ వాంట్ 1 యూ టేక్ 2 అరౌండ్ తీసుకోండి ఫ్రెండ్స్. మనసానే కొంది మా అందరికి. వాడికి కడిగి ఎర్రగా ఉన్నాయి ఫ్రేమ్ లో బాగా ఫ్రెండ్స్. మా అందరికి మానస స్ట్రాబెరీ స్పాన్సర్ చేసింది ఫ్రెండ్స్. నేను ఇంత పద్మా లేని వాళ్ళ కోసం ఫ్రూట్స్ అలా అప్పుడప్పుడు తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే తను చాలా మంచి లేని వాళ్ళకి కూడా ఇలా హెల్తీగా ఇస్తుంది ఫ్రెండ్స్. తీసుకో. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్ నాన్న. ఎవరికి అప్పుగా డైరెక్షన్స్ మేము ఒక ఫ్రెంచ్ విలేజ్ కి వచ్చినట్టుంది. లిటరల్లీ అన్ని నేమ్స్ ఫ్రెంచ్ లోనే రాసున్నాయి. అన్ని ఇంకా ఏది పడితే అది అన్ని ఫ్రెంచ్ లోనే రాసున్నాయి. పాపం పండు ఈ సేయింగ్ దట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై ఫ్రెంచ్ టీచర్ అని చెప్పి. ఎందుకు పండు? కొంచెం అర్థమైంది. ఈసారి కొంచెం పనికొచ్చేవి నేర్పించిందంట వాళ్ళ టీచర్. లాస్ట్ టైం ఏం నేర్పించింది? మూవీస్ నీకు ఇష్టమైనవి ఇలాంటివి నేర్పించిందంట. కానీ ఈసారి కొంచెం యూస్ఫుల్ అయ్యే థింగ్స్ నేర్పించిందంట. సో షీ సేయింగ్ దట్ షీ ఈస్ గ్రేట్ఫుల్ టు హర్ టీచర్. మీకు చూపిస్తాను చూడండి నేమ్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ. అదొక సిగ్నల్ అన్నమాట. అండ్ సిగ్నల్ కాదు, రూట్ నేమ్. అండ్ సిగ్నల్స్ దగ్గర కూడా స్టాప్ అంటే ఎసెట్ అని రాశారు. అరెట్, ఐఎమ్ సారీ. అలా డిఫరెంట్ గా రాశారు. ఇది ఒక ఫ్రెంచ్ విలేజ్ లాగానే ఉంది. లిటరల్లీ భలే బ్యూటిఫుల్ గా ఉంది. కానీ లాంగ్వేజ్ ఏం అర్థం కాదు. అన్ని ఫ్రెంచ్ లోనే రాశారు నేమ్స్ అన్ని. వెల్కమ్ టు ఫ్రాన్స్. అదేంటో రీమాక్స్ అవెంట్ టోట్ టూట్ టూట్ అదేంటో మీరే చదవండి. పోయింది. పీసెస్ డౌటో అక్కడ చూడండి. పీసెస్ ఆర్ వాట్ ఎవర్. వీళ్ళిద్దరు రోజు డ్యూలింగ్ కూడా చేస్తారు ఖచ్చితంగా. దాంట్లో స్ట్రీక్ కూడా మెయింటైన్ చేస్తారు. సో అది కూడా పనికొచ్చిందంట. డ్యూలింగ్ రియల్లీ చాలా యూస్ఫుల్. పద్మ, మా ఎదురు రూమ్ వాళ్ళు కష్టపడుతున్నారు డోర్ ఓపెన్ చేయడానికి. మాది ఓపెన్ అయింది. నేను ఇప్పుడు మీకు రూమ్ టూర్ చూపిస్తాను. అమ్మో వెయిట్, అర్జెంటుగా కిందకి పోయి రేపు మనం పడుకుందాం రండి. ఓకే, మా రూమ్ టూర్. చిన్న రూము, జస్ట్ ఫ్రెష్ అప్ అయి పొద్దున్నే వెళ్ళిపోవడానికి అంతే. ఇది ఒక వాష్రూమ్, స్మాల్ క్యూట్ అండ్ స్వీట్, అండ్ దట్స్ మీ. అండ్ ఇక్కడ 2 బెడ్స్ ఉంటాయి అంతే, ఇంకేం ఉండదు. ఒక టీవీ ఉంది, ఒక డెస్క్ ఉంది, దట్స్ ఇట్. అండ్ దీంట్లో చిత్రాన్నం ఉంది.